ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ దేవుని పవిత్ర నామమున శుభాకాంక్షలు పలుకుతూ తపస్సు కాలపు ఈ మొదటి ఆదివారపు ఈ వాక్య పరిచర్యకు మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి నాటి పఠనములను మనము ధ్యానిస్తూ ఉండగా నిజానికి ఈనాటి మొదటి పఠనం మీరు గమనించారో లేదో, ప్రభు మనకు ద్వితీయోపదేశ కాండము ద్వారా ద్వితీయోపదేశము రెండవసారి మరలా మోషే ఇజ్రాయేలు ప్రజలకు ఉపదేశించుట. ఇందులో 26వ అధ్యాయము ఒకసారి బైబిల్ తెరిచినట్లయితే ఆ 1వ వచనం పైన ఒక చిన్న హెడ్డింగ్ ఉంటుంది. చూడండి, ఏంటి ఆ హెడ్డింగ్? ఆచార నియమములు మొదటి పంట. మనమందరము ఇజ్రాయేలు ప్రజలు ముఖ్యంగా ఆచరించవలసిన నియమములు ఏమిటి? ముఖ్యంగా మొదటి పంట, తొలి ఫలములను దేవునికి అర్పించుట అనే అంశాన్ని ఈనాడు మనం మొదటి పఠనంలో చాలా వివరంగా మనం ధ్యానిస్తూ ఉన్నాం, చదువుకున్నాం. దేవుని యందు ప్రియుల ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుడు వారికి ఇచ్చిన మొదటి పంటను ప్రభుని సన్నిధికి గంపలో కొని వస్తూ దే హ్యావ్ టు రిసైట్ ద హిస్టరీ ఆఫ్ ద సాల్వేషన్ అగైన్ అండ్ అగైన్. ఇదిగో మా తండ్రి ఒక అబ్రహాము అరామీయుడు, ఓకే, మా వంశకర్త దేశ సంచారియగు అరామీయుడు, అతను కొద్ది మందితో ఐగుప్తుకు వెళ్ళాడు. అక్కడ నుంచి ప్రభు మమ్మలను అద్భుత రీతిలో కాపాడాడు. ఐగుప్తీయులు మమ్మల్ని హింసించారు, అయినా దేవుడు మమ్మల్ని కాపాడాడు. ఎర్ర సముద్రాన్ని దాటాము, ఎడారిని దాటాము. 40 సంవత్సరాల తర్వాత కనాను దేశములో పాలు తేనెలు జారువాలడు భూమిలో అడుగు పెట్టాము. మాకున్నదంతా దేవుడు మాకిచ్చినదే అంటూ, మీరు దేవుడు చేసిన మేలులను జ్ఞప్తికి చేసుకుంటూ మీ యొక్క తొలి ఫలములను మొదటి పంటను యాజకునకు అర్పించండి అంటూ తొలి ఫలముల గురించి మాట్లాడుతుంది ఈనాటి మొదటి పఠనం. దేవుని యందు ప్రియులారా, దాని క్రిందనే 12వ వచనం పైన ఒక హెడ్డింగ్ ఉంటుంది. చూడండి, ఏంటి ఆ హెడ్డింగ్? 10వ వంతు పంట. ఓకే, 10%, 10% దేవునికి అర్పించుట ఎలాగదొక ఆచార నియమమో మరొకసారి ప్రభు ఈనాటి పఠనాల ద్వారా ఈ యొక్క 26వ అధ్యాయం ద్వారా ప్రభు మనకు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు ఈ మొదటి పంట గురించి 10వ పంట గురించి చెప్పాను అనుకో, ప్రసంగం చెప్పామనుకో, మరి ఎలాగుంటుందో. కనుక అదంతా పక్కన పెట్టి ఈనాటి సువిశేషం మీద మాత్రమే మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. సువిశేష పఠనం. యేసు ప్రభు 40 రోజుల పాటు ఎడారిలో శోధింపబడ్డాడు. సాతానుడు అనేక విధాలుగా శోధించాడు. టెంప్టేషన్స్ ద కంప్లీట్ స్టోరీ అని పోయిన శుక్రవారం ఒక వీడియో పెట్టాం యూట్యూబ్లో. సుమారు 40 నిమిషాలు ఉంటుంది. ద నేచర్ ఆఫ్ టెంప్టేషన్ అని హౌ టు ఓవర్కమ్ టెంప్టేషన్, అనేక విషయాలు అందులో ఇమిడ్చబడ్డాయి, బోధించబడ్డాయి. సమయం ఉంటే తప్పనిసరిగా అది ఆలకించి ప్రార్థనగా మలుచుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, మీ అందరినీ కోరుతూ ఉన్నాను. అది అయిన తర్వాత మరి రోజు ఉదయం దివ్య పూజాబలిలో శోధనల గురించి మరికొన్ని విషయాలు ధ్యానం చేశాం. ఓకే, ఒక కథతో ప్రారంభించాను. ఒక రాజు, ఒక రాణి, ఒక దుష్టుడు, ఈ కథతో ప్రారంభించి హ్యావ్ ఫీలింగ్ టెంప్టేషన్స్ అండ్ ఈల్డింగ్ టు టెంప్టేషన్స్, రెండిట్లకి చాలా తేడా ఉంటుంది అనే అంశాన్ని ధ్యానిస్తూ కొన్ని బైబిల్ వాక్యాలను, శరీర నియమము, ఆత్మ నియమము, శరీరములో ఉన్న 2 నియమాలు, ఆత్మ కోరునది, శరీరము కోరునది అనే అంశాలను ధ్యానిస్తూ ముఖ్యముగా ద రెమెడీస్ అగెయిన్స్ట్ గ్రేట్ టెంప్టేషన్స్, అనగా శోధనలను, పెద్ద శోధనలను, చావైన పాపములను జయించుట ఎట్లు, రెమెడీస్ అగెయిన్స్ట్ గ్రేట్ టెంప్టేషన్, ఒక 6 మార్గాలు బోధించాం. ఓకే, ఒక్కసారి రివైజ్ చేస్తూ ఇది చెబితే కానీ ఈనాటి సాయంత్రం దివ్య పూజాబలికి సీక్వెన్స్ అర్థం కాదని జస్ట్ రీక్యాప్ చేస్తూ ఉన్నాను. మొట్టమొదటిది
శోధనలను జయించాలి అంటే రన్ ఫర్ హెల్ప్ ఇన్ ప్రేయర్, ప్రార్థనలో ప్రభుని చెంతకు రండి. శోధనలు వచ్చినప్పుడు వెంటనే ప్రార్థించండి, దేవుని సహాయాన్ని కోరండి. రెండవది ఎంబ్రేస్ ద హోలీ క్రాస్, పరిశుద్ధ శిలువను ఆలింగనం చేసుకోండి. శిలువలో యేసు ప్రభు పడిన శ్రమలను ఊహించుకోండి, ధ్యానించండి, గుర్తు చేసుకోనండి. మూడవది డైవర్ట్ యువర్ మైండ్ ఆన్ యువర్ రెస్పాన్సిబిలిటీస్, నీ పనుల పట్ల, నీ బాధ్యతల పట్ల నీ మనస్సును నువ్వు కేంద్రీకరిస్తే నువ్వు శోధనలను జయించగలుగుతావు. నాలుగవది షేర్ విత్ యువర్ స్పిరిచువల్ డైరెక్టర్స్ ఆర్ కన్ఫెసర్స్, ఆత్మీయమైన గురువులతో, ఆత్మీయమైన దైవ సేవకులతో, నీ ఆత్మకు మార్గము చూపగలిగే వారితో నీ లోపల ఏం జరుగుతుందో, ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయో, ఏ విధంగా సాతానుడు నిన్ను శోధిస్తున్నాడో అనే అంశాలను వారితో షేర్ చేసుకుంటూ, మాట్లాడుతూ వారి సలహాలు సూచనలు పొందుకొని జయించాలి. ఐదవది బీ స్టబ్బర్న్ ఇన్ రెసిస్టింగ్ ఈవిల్, పాపాన్ని త్రోసిపుచ్చడంలో కొంచెం కఠినంగా మొండి వైఖరిని అనుసరించండి. ఇక ఆరవది నెవర్ ఎంటర్టైన్ కన్వర్జేషన్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ విత్ డెవిల్ ఆర్ టెంప్టేషన్, సాతానునితో మాట్లాడకండి. సాతానుడు అంటే శోధించే వాళ్ళు మనుషులు కావచ్చు, చెడు స్నేహితులు కావచ్చు, చెడు స్నేహాలు కావచ్చు. వారితో ఎక్కువ సేపు మాట్లాడుతూ ఉన్నట్లయితే ఎక్కువగా ప్రమాదములో పడే అవకాశము, పాపములో పడే అవకాశం ఉంటుంది అంటూ ఒక 6 మార్గాలు చావైన పాపాలను జయించడానికి సూచించడం జరిగింది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ సాయంత్రం ఈ 2వ దివ్య పూజా బలిలో మరి మన ధ్యానాంశం ఏమిటండి అంటే స్వల్ప పాపాలను జయించడం ఎలా. ఓకే, చావైన పాపాలు, పెద్ద పెద్ద పాపాలు, పెద్ద పెద్ద శోధనలు జయించడం మనం నేర్చుకున్నాం. మరి చిన్న చిన్న పాపాలు, మరి వాటి సంగతి ఏంటండి అంటే వాటిని కూడా మనము జయించడం నేర్చుకోవాలి. దేవుని యందు ప్రియులారా, దానికంటే ముందుగా ఎంకరేజ్మెంట్ టు దోస్ ఇన్ టెంప్టేషన్, శోధనలు ఎదుర్కొంటున్న వారికి కొన్ని ప్రోత్సాహక వచనాలు చెప్పి మనం ధ్యానాంశంలోనికి అడుగు పెడదాం. మనందరము కూడా ప్రతిరోజు శోధింపబడుతూ ఉంటాం. ప్రతి గడియ, ప్రతి క్షణము శోధనలు ఎదుర్కొంటూనే ఉంటుంటాం. అయితే ఇక్కడ మనందరము గుర్తించవలసింది ఏంటంటే దేవుడు తన పవిత్ర ప్రేమలో ఎవరెవరైతే పాలు పంచుకోవాలి అనుకుంటాడో వాళ్ళకే శోధనలు కలుగుతాయి. ఓకే, శోధనల ద్వారా దేవుడు మనలను, మన విశ్వాసాన్ని, మన ప్రేమను, మన భక్తిని పరీక్షిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఓకే, శోధనలు ఒకందుకు మంచిదే. మన ప్రేమ నిరూపించబడాలి అంటే, మన ప్రేమ, దేవుని పట్ల మనకున్న ప్రేమ ఎంత గొప్పదో తెలియాలి అంటే మనం శోధింపబడాలి, శోధనను తిరస్కరించాలి. అప్పుడు మన ప్రేమ నిజమవుతుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలా శోధింపబడిన వారందరూ కూడా దేవుని ప్రేమను పొందుతారని చెప్పలేం. ఎందుకంటే చాలామంది పెద్ద పెద్ద శోధనలను జయించిన వారు చిన్న చిన్న శోధనలకు లొంగిపోతారు, బలైపోతారు. పెద్ద పెద్ద కొంతమంది వీరులు కూడా చూడండి, 1000 మందిని చంపగలుగుతాడు. ఎక్కడో సొంత ఇంటిలో వాడే, సొంతంగా తెలిసిన వాళ్ళే, బంధువులో సునాయాసంగా వాళ్ళని చంపేస్తారు. 100ల కొలది, 1000ల కొలది శత్రువులను జయించగలిగిన వాళ్ళు జస్ట్ ఒక సేవకుడి దగ్గర, ఒక స్త్రీ దగ్గర, ఒక పనివారి దగ్గర, ఒక నమ్మకస్తుడి దగ్గర ఓడిపోతారు. అలాగే మనం కూడా గొప్ప గొప్ప శోధనలను, పెద్ద పెద్ద పాపాలను జయించగలిగిన వాళ్ళు కూడా చిన్న చిన్న శోధనల దగ్గర లొంగిపోతారు, బలైపోతారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక మనందరము గుర్తుంచుకోవాలి ఏమిటంటే ఎప్పుడైనా తీవ్రమైన శోధనలు ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు
దేవుడు నీకు అసాధారణమైన కృపావరాలను అనుగ్రహించబోతున్నాడు అన్న సత్యం గుర్తించాలి. ఓకే, దేవుడు నీకు గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వాలనుకున్నప్పుడే గొప్ప శోధనలు కూడా మనకు కలుగుతాయి. సింపుల్ ఎగ్జాంపుల్, చిన్న చిన్న పరీక్ష జరిగిందనుకో, చిన్న చిన్న బహుమతులు ఉంటాయి. ఓకే, ఉదాహరణకి చర్చిలో ఉన్న పిల్లలకి రన్నింగ్ పోటీ పెట్టామనుకో, గోల్డ్ కప్ తెచ్చి ఇస్తామా? ఏమిస్తాం? పెన్సిల్ ఇస్తాం, లేదంటే ఒక టిఫిన్ బాక్స్ ఇస్తాం, అంతే. ఎందుకంటే చాలా చిన్నది. ఇదే పిల్లలు ప్రపంచంలో ఉన్నటువంటి ఒలింపిక్స్లో రన్నింగ్ కాంపిటీషన్కి వెళ్ళారు అనుకుందాం. ఒలింపిక్స్లో 100 మీటర్స్ 400 మీటర్స్కి వెళ్ళారు అనుకోండి, అక్కడ పెన్సిల్ ఇస్తారా? అక్కడ ఏమిస్తారు? గోల్డ్ మెడల్. పరీక్ష ఎంత పెద్దదైతే బహుమతి అంత పెద్దగా ఉంటుంది. శోధన ఎంత భయంకరమైనదైతే, అది గెలిస్తే, అది నెగ్గితే, అది నువ్వు జయిస్తే ఆశీర్వాదం కూడా అంత గొప్పగా ఉంటుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక శోధనలను మన ఊరకని కొట్టి పడేయలేం. యేసు ప్రభు తండ్రి అయిన దేవుని పట్ల తనకున్న ప్రేమ ఎప్పుడు నిరూపించబడిందంటే, ఆ శోధనలను 40 రోజుల పాటు సాతాను కుయుక్తులను ప్రభు జయించినప్పుడు. దేవుని యందు ప్రియులారా, ఎప్పుడైతే సాతానుడు వెళ్ళిపోయాడో దేవదూతలు వచ్చి పరిచర్యలు చేశారు. మార్కు శుభవార్తలు మనం చూస్తున్నాం. దెయ్యాలు వెళ్ళిపోయాయి, దేవదూతలు వచ్చారు. దేవదూతలు రావాలంటే నువ్వు దెయ్యాన్ని వెడలగొట్టాలి. దేవదూతల సహాయం కావాలంటే నువ్వు దెయ్యాలంటే శోధనను వెడలగొట్టాలి. ప్రియమైన సహోదరుడా సహోదరి, మరి ఈ శోధన సమయంలో, శోధనల విషయంలో నేను వ్యభిచారాన్ని జయించాను, నేను దొంగతనాన్ని జయించాను, నేను పెద్ద పెద్ద పాపాలను జయించాను, ఆఫ్టర్ ఆల్ ఈ చిన్న చిన్న పాపాలు నాకు లెక్కలేదు అనుకోకండి. ఎప్పుడు కూడా చిన్న చిన్న పాపాలలో సైతం జాగ్రత్త వహించాలి. అనుకువ కలిగి జీవించాలి, విధేయులుగా జీవించాలి, విశ్వాస పాత్రులుగా మనం జీవించాలి. దేవుని యందు ప్రియులారా, మరొక్కసారి చెప్తూ ఉన్నాను, నీవు ఎన్ని శోధనలు నిన్ను చుట్టుమిట్టినా, ఆ శోధనల ద్వారా ఎన్నెన్ని ఆనంద అనుభూతులు కలిగినా, నీ మనస్సు నీ మనస్సు ఆ శోధనలకు ఆనంద అనుభూతులకు సమ్మతి ఇవ్వనంత వరకు, యు ఆర్ నాట్ అగ్రీయింగ్ ఫర్ దట్, యూ విల్ బి లవ్డ్ బై గాడ్. శోధనల యందు నువ్వు ఆనందాన్ని పొందకపోతే దేవుని చేత నువ్వు ప్రేమించబడతావు. శోధనలలో నువ్వు ఆనందాన్ని పొందితే దేవుని చేత తిరస్కరింపబడతావు. సో శోధనలు రావడం చెడు కాదు, శోధనలకు లొంగిపోవడమే చెడు. ఓకే, శోధనలు రావడం చెడు కాదు, శోధనలకు లొంగిపోవడం చెడు అవుతుంది, పాపం అవుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక మంచి ఉదాహరణ చూద్దాం. ఒక వ్యక్తి ఉన్నాడు, సడన్గా కళ్ళు తిరిగి పడిపోయాడు, స్పృహ తప్పి పడిపోయాడు. అతడికి శ్వాస ఆడుతుందో లేదో తెలుసుకోవడం కష్టంగా ఉంది. ఏం చేస్తాం? రకరకాలుగా పరీక్షలు చేస్తాం, బతుకున్నాడా చచ్చాడా అని. మొత్తానికి గుండెల మీద చెయ్యి వేస్తే గుండె ఏదో చిన్నగా కొట్టుకుంటా ఉంది. ఓకే, గుండె ఇంకా చిన్నగా కొట్టుకుంటూ ఉంది అంటే అర్థం ఏంటి? ఇంకా బతికే ఉన్నాడు, చచ్చిపోలేదు. కనుక వెంటనే అతనిని సరైనటువంటి ప్రదేశానికి తీసుకొని వెళ్ళి, ఆసుపత్రికి తీసుకొని వెళ్ళి సరైనటువంటి సహాయాన్ని, వైద్య సహాయాన్ని, చికిత్సను అందిస్తాం. సేమ్ టు సేమ్ మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుని యందు ప్రియులారా, తీవ్రమైన శోధనల వలన మనము బలహీనపడినప్పుడు, పాపపు ప్రతిపాదనల వలన మానసికంగా బలహీనమవుతాం. అలాంటప్పుడు ఆత్మీయంగా శక్తిహీనమవుతాం. అలాంటప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? మన గుండెల మీద చెయ్యి పెట్టుకొని ఆలోచించాలంట, నాలో ఇంకా ఏమైనా దైవ ప్రేమ మిగిలి ఉందా? ఓకే, నాలో ఇంకా ఏమైనా దైవ ప్రేమ మిగిలి ఉందా? నాలో ఇంకా ఏమైనా మనస్సాక్షి బతికి ఉందా? నేను ఇంకా
నా ప్రభుని క్షమాపణ అడిగి మరలా ఆత్మీయ జీవితం జీవించగలనా? పునీత ఫ్రాన్సిస్ డి సేల్స్ వారు ఒక ఉదాహరణ చెప్తారు. కుంపటి ఉదాహరణ. కుంపటి చూడండి, ఆ రోజుల్లో చిన్న బొగ్గుల పొయ్యి ఉండేది. ఆ బొగ్గుల పొయ్యిలో బొగ్గులు లేదంటే వాటెవర్ చెక్క ఇవన్నీ కూడా పెట్టి అగ్గి పెడతారు. ఉదయాన్నే అగ్గి పెట్టారు అనుకుందాం, సాయంత్రానికి మధ్యాహ్నానికి అగ్గి ఆరిపోతుంది. సాయంత్రానికి ఏం మిగులుతుంది? బుగ్గి మిగులుతుంది. అగ్గి ఆరిపోయిన తర్వాత బుగ్గి మిగులుతుంది, బూడిద మిగులుతుంది. కానీ ఆ రోజుల్లో, పాత రోజుల్లో మన పూర్వీకులు ఏం చేసేవారు తెలుసా? ఆ బుగ్గి మొత్తాన్ని కూడా పక్కకి తిప్పగా, బయటికి తుడవగా ఎక్కడో బుగ్గి క్రింద ఎక్కడో ఒక చిన్న నిప్పురవ్వ ఉంటుంది. ఆ చిన్న నిప్పురవ్వ దగ్గర కాగితాన్ని పెట్టి మళ్ళీ ఊదితే ఏమవుతుంది? మళ్ళీ అగ్ని రగులుతుంది. దేవుని యందు ప్రియులారా, మన జీవితంలో కూడా పాపము వలన మనందరం కూడా వట్టి బూడిదలాగా, బుగ్గిలాగా ఉన్నా నీ మనసు లోతుల్లో ఇసుమంతైన దైవ ప్రేమ ఉంటే మరలా నీలో దైవ ప్రేమ రగిలించగలబడదు. దేవుని యందు ప్రియులారా, వీ కెన్ అగైన్ అ ఫ్లేమ్ ఫర్ క్రైస్ట్. దేవుని కొరకు మరలా మనము జీవించగలము. కనుక ఆ మనస్సాక్షి, ఆ దైవ ప్రేమ కోల్పోకుండా చూసుకోవాలి. మనస్సాక్షిని, దైవ ప్రేమను కోల్పోకుండా చూసుకోవాలి. దేవుని యందు ప్రియులారా, ఇది మనందరం శోధింపబడుతుండగా శోధనల గురించి కొన్ని ప్రోత్సాహకరమైనటువంటి మాటలు. యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. మరి ఇప్పుడు దేవుని యందు ప్రియుల చిన్న శోధనలను సైతం జయించాలి కదా. ఎలా జయించాలి? వి మస్ట్ రెసిస్ట్ స్మాల్ టెంప్టేషన్స్. ఇలా పెద్ద టెంప్టేషన్స్, పెద్ద శోధన జయించడానికి పాయింట్లుగా నేను చెప్పలేను, కానీ కొన్ని విషయాలు ర్యాండమ్గా మీ ముందు ఉంచుతూ ఉన్నాను, జాగ్రత్తగా ఆలకించండి. రైట్. పెద్ద శోధనలు అంటే తీవ్రమైన కోరికలు, తీవ్రమైన శోధనలు మనం సాయశక్తిలా ప్రతిఘటించాలి, నో డౌట్. వాటిని మాత్రమే కాదు ప్రియమైన సహోదరుడా, సహోదరి, చిన్న శోధనలు కూడా, చిన్న స్వల్ప పాపాలను కూడా, స్వల్ప శోధనలు కూడా సైతం మనము నిరోధించగలిగితేనే మనము ఆత్మీయంగా ఎదగగలుగుతాం. మనం ఆత్మీయంగా ఎదగాలంటే చావైన పాపములను చేయకుండా ఉండడం మాత్రమే కాదు, స్వల్ప పాపములను కూడా చేయకుండా ఉండాలి. మరి స్వల్ప పాపాలు ఎలాగండి అంటే, ఇవి చిన్నవే కదా పర్వాలేదు అనుకోకండి. పెద్దవి, పెద్ద శోధనలు, వాటి యొక్క తీవ్రత చాలా భయంకరంగా ఉంటుంది. తీవ్రత భయంకరంగా ఉంటుంది. కానీ చిన్న శోధనల యొక్క పరిస్థితి ఏం తెలుసా? నెంబర్ ఎక్కువగా ఉంటుంది. యు అండర్స్టాండ్? నెంబర్ ఎక్కువగా ఉంటుంది. ఒక మంచి ఉదాహరణ, మనందరికీ తోడేలు అంటే భయం, ఎలుగుబంటి అంటే భయం, సింహం అంటే భయం. సింహం ఒకటే, తోడేలు ఒకటే, ఎలుగుబంటి ఒకటే. ఇది చావైన పాపము, పెద్ద శోధన అనుకుందాం. అది ఎప్పుడుకో వస్తుంది, ప్రతిరోజు రాదు. కానీ మనం ఎక్కువ దేని వలన ఇబ్బంది పడుతున్నాం? దోమల వలన, ఈగల వలన. ఈ దోమలు ఎన్ని ఉంటాయి? అనేకమైనవి. దోమలు అనేకమైనవి, ఈగలు అనేకమైనవి. చావైన పాపాలు మనము ఈగల కంటే తోడేళ్ళు, ఎలుగుబంట్లు ప్రమాదకరమైనవే, ప్రాణాంతకమైనవే. కానీ మనల్ని ఎక్కువగా విసిగించేవి, మన సహనాన్ని పరీక్షించేవి ఈగలతో తోడేళ్ళు, ఎలుగుబంట్లు పోటీ పడలేవు. అలాగే సహోదరుడా, సహోదరి, హత్యా నేరం, ఇందులో ఎవరన్నా మర్డరర్స్ ఉన్నారా? కిల్లర్స్ ఉన్నారా? రేపిస్టులు ఉన్నారా? శాడిస్టులు ఉన్నారా? ఇక్కడ ఎవరో లేరు బహుశా అనుకుంటున్నాను. ఓకే.
ప్రియమైన సహోదరుడ సహోదరి, మర్డరస్ మనం అవ్వకపోవచ్చు, కానీ అది చావైన పాపం, పెద్ద శోధన. కానీ ఇందులో ఎవడైనా కోపపడకుండా ఉండేవాడు ఎవడైనా ఉంటాడా? విసుక్కోకుండా ఉండేవాడు ఎవడైనా ఉన్నాడా? పాలు తాగే పిల్లవాడికి కూడా కోపమే, ప్రతి ఒక్కడికి కోపమే. నిన్నే విమెన్స్ డే చేసుకున్నాం కదా, అన్నిటికీ కూడా అటు బహుశా భర్త నుండి బిడ్డల నుండి కోపాన్ని స్వీకరించేవాళ్ళు, కోపం వలన ఎక్కువగా బాధపడే వాళ్ళు ఎవరు? పాపం వీళ్ళే. అటు పిల్లలు అరిచేస్తూ ఉంటారు, అటు భర్త అరిచేస్తూ ఉంటాడు, ప్రతి ఒక్కడు అరిచేస్తూ ఉంటాడు. హ్యాపీ విమెన్స్ డే. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం హత్యలు చేయకపోవచ్చు, కానీ ప్రతి క్షణం కోపపడకుండా ఉండగలమా? సో మనం పోరాడాల్సింది కోపము అనే స్వల్ప పాపం మీద, బహుశా చిరాకు అనే స్వల్ప పాపం మీద, విసుగొందుట అనే స్వల్ప పాపము పైన, తల్లిదండ్రులను అర్థం చేసుకొనకపోవుట అనే స్వల్ప పాపము పైన ప్రతి నిమిషము మనము పోరాడుతూ ఉండాలి. చెప్పాను కదా, అది సైజులో పెద్దది చావైన పాపం, ఇది నెంబర్లో పెద్దది స్వల్ప పాపం, ఎక్కువ సార్లు వస్తుంటుంది. ఇది కోపము హత్య విషయంలో. ఇక రెండవది దేవుని యందు ప్రియులారా, వ్యభిచార విషయం. ఏ స్త్రీకైనా ఏ పురుషుడికైనా వ్యభిచార నేరం చేయకుండా ఉండడం తేలికైన పనే. ఓకే, ఇక్కడ ఎవడో ప్రతిరోజు వ్యభిచారం చేస్తూ కూర్చోలేదు ఎవడను. కానీ ప్రియమైన సహోదరుడ సహోదరి, పరపురుషుల వంక పరాయి స్త్రీల వంక కామవాంఛతో చూడకుండా ఉండగలుగుతున్నామా? పరులతో సరస సల్లాపాలు ఆడకుండా ఉండగలుగుతున్నామా? స్వార్థం కోసం లైంగిక సుఖాలను ఎరవేయకుండా నిగ్రహించుకుంటున్నామా? ఎదుటి వాళ్ళను పొగడ్తలతో ముంచెత్తకుండా ఉండడం చేయగలుగుతున్నామా? ఊరకను ఎదుటి వాళ్ళు పొగుడుతుంటే మురిసిపోతూ ఉంటున్నాం కదా, ఇటువంటి బలహీనతకు మనం జయించగలుగుతున్నామా? ఇవి కూడా కష్టాలే, ఇవి కూడా స్వల్ప పాపాలు, కానీ వీటిని మనం నిరోధించలేకపోతున్నాం. వ్యభిచార పాప నిరోధిస్తున్నావు, కానీ మనస్సులో వ్యభిచారాన్ని ఆపలేకపోతున్నావు. శారీరక వ్యభిచారం చేయడం లేదు, ఓకే, ఆత్మీయ వ్యభిచారం చేయకుండా ఉండలేకపోతున్నావు. భౌతికమైన హత్యలు చేయడం లేదు, ఓకే, మానసికమైన హత్యలు, మాటలతో ఇతరులను బాధ పెట్టడం చేయకుండా నిగ్రహించుకోలేకపోతున్నావు. కనుక చావైన పాపములతో పాటు స్వల్ప పాపములను కూడా మనము అధిగమించాలి అని ప్రభు ఈ రోజున మనకు తెలియచేస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక మూడవది చూద్దాం. దంపతుల మధ్య దాంపత్య బంధం. చాలా మట్టుకి భర్తలు భార్యకు, భార్యలు భర్తలకు విధేయులై ఉంటున్నారు, విశ్వాసపాత్రులై ఉంటున్నారు, నమ్మక పాత్రులుగా ఉంటున్నారు. కానీ వివాహ బంధానికి హానికరమైన చిన్న చిన్న అపరాధాలు చెయ్యకుండా నిగ్రహించుకోకుండా ఉండలేకపోతున్నారు. ఓకే, భార్యను బాధ పెట్టే పనులు, భర్తను బాధ పెట్టే పనులు, భార్యకు ఇష్టం లేని పనులు, భర్తకు ఇష్టం లేని పనులు మనం చేయకుండా నిగ్రహించుకోకుండా ఉండలేకపోతున్నాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుల, ఇది మూడవది. నాలుగవది దొంగతనం. ఓకే, పరుల సొమ్ములను దొంగలించకుండా ఉండడం తేలికే. పక్కవాడి దగ్గర ఫోన్ ఉంది, దాన్ని దొంగతనం చేయడం ఎంత కష్టం. సీసీ కెమెరాలు ఉన్నాయి, చెకింగ్ అయ్యిందానికి దొరికిపోతావు. సో దొంగతించకుండా ఉండడం ఈజీయే, కానీ పరుల సొమ్ముల వైపు చూచి ఆశపడకుండా ఉండగలుగుతున్నావా? వారి చెప్పులు చూసి, వారి బండి చూసి, వారి సెల్ ఫోన్ చూసి, వారి వస్త్రాలు చూసి అసూయ పడకుండా ఉండగలుగుతున్నావా? వింటున్నారా? హలో, ఇవన్నీ
అనుక్షణం మనల్ని వెంటాడుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి వీటిని కూడా మనము పరిగణలోకి తీసుకొని తేలికగా కొట్టిపడేయనికి లేదు. వాటిని కూడా మనము జయించాలి దేవుని యందు ప్రియులారా. ఐదవది, న్యాయస్థానాల్లో దొంగ సాక్ష్యం. ఎవరైనా ఎప్పుడైనా చెప్పారా? అబద్ధ సాక్ష్యం పలుకకు ఇందువుగాక అన్నారు ప్రభు 10 ఆజ్ఞలలో. కనుక నువ్వు నేను ఎప్పుడు కోర్టుకు వెళ్ళి ఎవడి మీద అబద్ధం చెప్పలే. అలాగని మనందరం అబద్ధ సాక్ష్యం పలకలేని వాళ్ళమా? దేవుని యందు ప్రియులారా, కోర్టుల్లో ఎప్పుడు మనం అబద్ధం పలకలేదు నిజమే. అంత పెద్ద చావైన పాపం చేయలేదు నిజమే. కానీ నిత్యము మనము చేసే సంభాషణల్లో మాటల్లో అబద్ధాలు లేకుండా మాట్లాడడం ఎంత కష్టం అండి, ఎంత కష్టం. నోరిపితే అబద్ధం. ఏమంటే ఇది పెద్ద అబద్ధం కాదులే, నోరిపితే అబద్ధం, ఇది అంత పెద్ద అబద్ధం కాదులే, మనకు మనమే. ఇది ఎంత కష్టం. మన అనుదిన జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన స్నేహితులతో, బంధువులతో, ఉద్యోగాల్లో, వ్యాపారాలలో అబద్ధాలు ఆడకుండా ఉండగలుగుతున్నామా? ఎన్నయ్యా? 5, 6? 6. ఓకే, 7 చూద్దాం. ప్రియమైన సహోదరుడా సహోదరి, మనం ఎప్పుడూ కూడా వీడు చచ్చిపోతే బాగున్ను అని కోరుకుంటామా? ఎప్పుడన్నా? ఎవరికన్నా? ఎప్పుడన్నా? నో, వీ డోంట్ నోబడి. ఒకడు పోవాలి, ఒకడు చచ్చిపోవాలి, వాడికి హార్ట్ అటాక్ రావాలి, వాడికి యాక్సిడెంట్ రావాలి అని ఎవరము ఎప్పుడూ కోరుకోం అనుకుంటున్నాను నేను. మరి మీరేంటి నాకు తెలియదు కానీ జనరల్గా. కానీ ప్రియమైన సహోదరుడా సహోదరి, ఇంత పెద్ద పాపం మనం చేయకపోయినా పక్కవారికి హాని జరిగితే పట్టించుకోకుండా, పక్కవాడికి కష్టం కలిగితే పట్టించుకోకుండా, ఒక్కొక్కసారి పక్కవాడికి నష్టం కలిగితే మంచి పని అయింది, భలేగా జరిగింది అని అనకుండా ఉండగలుగుతున్నామా? ఇది ఆలోచించండి. ఒక్కొక్కసారి ఎవరికైనా చెడు జరిగితే, ఎవరికైనా కష్టం కలిగితే మనం కలగాలని కోరుకోం, కలిగితే మంచి పని అయింది. ఇటువంటి ఆలోచనలు మనము చేయట్లేదా ప్రియమైన సహోదరుడా సహోదరి? అదేవిధంగా ఎదుటి వారి మీద నిందలు మోపకుండా ఉండగలుగుతున్నామా? ఎదుటి వారిని ఎన్నడూ ద్వేషించకుండా ఉండాలి అని జీవించగలుగుతున్నామా? కనుక ఇవన్నీ కూడా చూడడానికి స్వల్ప పాపాల్లాగే కనిపిస్తాయి, నెంబర్ ఎక్కువగా అనుక్షణం వస్తుంటాయి. వీటిని నిరోధించకపోతే ఇవన్నీ కూడా మనల్ని చావైన పాపాలు చేసే విధంగా తోడ్పడతాయి. దేవుని యందు ప్రియుల, చినుకు చినుకు చేరి చెరువైనట్లుగా పాట ఉంది కదా. నా పాపాలన్నీ కూడా చినుకు చినుకుగా చేరి పెద్ద చెరువై కూర్చుంది ప్రభువా. నా పాపాలు స్వల్ప పాపము స్వల్ప పాపము స్వల్ప పాపము అనే నా ఈ పాపాలు పెద్ద సముద్రంలాగా మారుతున్నాయి ప్రభువా. నాకు నా పాపాలు మన్నించండి, క్షమించండి అని పాటలో పాడినట్లుగా దేవుని యందు ప్రియులారా, ఒక్క మాట చెప్పాలంటే కోపపడడం, అవమానించడం, అసూయ చెందడం, ద్వేషించడం, సరస సల్లాపాలాడడం, అహంకారముతో ప్రవర్తించడం, బాధ్యతారహితంగా జీవించడం, మోసాలు చేయడం, ఎదుటివారి ముందు నటించడం, జిత్తుల మారితనాన్ని ప్రదర్శించడం, నయవంచన చేయడం, అపవిత్రమైన ఆలోచనలు చేయడం మొదలైన చిన్న చిన్న శోధనలను సాధారణంగా మనమందరము నిత్యము ఎదుర్కొంటూ ఉన్నాం. ఈ తపస్సు కాలంలో, ఈ 40 రోజుల భక్తి జీవితంలో, మన జీవిత ప్రయాసలో భక్తి జీవితం జీవించాలనుకున్న వాళ్ళు ఈ చిన్న శోధనలను అన్నింటినీ జయించడానికి అనుక్షణము అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడ నుంచి ఎవడు వచ్చి గుద్దేస్తాడో అప్రమత్తంగా డ్రైవింగ్ చేస్తారు. బండి డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తారు. ఈ ఆత్మను నడిపించుకుంటూ మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి.
సాతానుడు ఏ విధంగా వచ్చి మనల్ని శోధించి పాపంలోనికి నెట్టివేస్తాడా అని. మరలా ఉదయం పూజలో చెప్పినట్లుగా ఆ 6 స్టెప్స్ పాపపు సమయంలో స్వల్ప పాపాలు కావచ్చు, చావైన పాపాలు కావచ్చు, వెంటనే శోధన సమయంలో దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభుని ప్రార్థించండి, పాపములో పడకుండా. రన్ ఫర్ హెల్ప్ ఇన్ ప్రేయర్. ప్రభు అంటున్నారు మత్తయి శుభవార్త 26వ అధ్యాయంలో, మీరు శోధనలో పడకుండానట్లు ప్రార్థన చేయండి. 26:40 చెప్పండి. మీరు శోధనలకు గురి కాకుండుటకు మేలుకొని ప్రార్థింపుడు. ఆత్మ సిద్ధముగానున్నను దేహము దుర్బలముగానున్నది. దట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. రెండవది పవిత్ర సిలువనాథుడిని ధ్యానం చేసుకుంటూ, నా సిలువ కొరకు, నా పాపముల కొరకు ప్రభు సిలువలో మరణించారు. ప్రభువా, నీ సిలువను నేను ఆశ్రయిస్తున్నాను. అదిగో నేను ఈ శోధనకు లొంగను, నేను పాపము చెయ్యను, నేను ఈ శోధనకు లొంగను, నేను పాపము చెయ్యను అంటూ 1కి 10 సార్లు ఆ సిలువను చూస్తూ జపించగలగాలి. మూడవది, నీ మనస్సును నీ బాధ్యతల మీద, నీ పనుల మీద మళ్లించాలి. నాలుగవది, నీ పాప సంకీర్తనములో గురువులతో, దైవ సేవకులతో, ఆత్మీయ స్పిరిచువల్ డైరెక్టర్స్తో ఎప్పటికప్పుడు నీ ఆత్మలో జరుగుతున్న శోధనల ప్రకంపనల గురించి నువ్వు ముచ్చడించి సైలెంట్గా ఉండకూడదు. వాటిని చర్చించి వాటిని షేర్ చేసుకుంటూ దైవ సహాయాన్ని పొందాలి. ఇక 5వది మొండి వైఖరి. పాపము చెయ్యను అన్న మొండి వైఖరిని మనము అనుసరించాలి. ఇక దుష్టునితో దుష్ట మాటలు పలికే వారికి దూరంగా ఉంటూ వారితో అనవసరంగా మాటలు కలిపి మన ప్రమాదంలోనికి, ఉచ్చులోనికి వెళ్ళకూడదు అనే అంశాలు ధ్యానిస్తూ అనుదిన జీవితంలో శోధన జయించ ప్రయత్నించుదాం. ఓకే. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.